హలో మై డియర్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు క్వాలిటీ ఈట్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మన రెసిపీ వర్మిసెల్లి బోండా. బాంబినో వాళ్ళు సేమియాని లాంచ్ చేసిన కొత్తలో ఈ స్నాక్ ఎక్కువగా చేసుకునేవారట. చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు మనం చేసుకుందాం. ముందుగా ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుని హీట్ అయిన తర్వాత ఒక కప్పు సేమియా వేసుకుని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుని పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత ఒక చిన్న సైజు తరిగిన క్యాబేజీ వేసుకుని వేయించుకుందాం. దీనిలో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా వేపి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కలుపుకుందాం. కలుపుకొని కొద్దిగా నీరు పోసి మూత పెట్టుకుందాం. దీనిని 4 to 6 మినిట్స్ దాకా ఉడికించుకుందాం. నీరు అంతా ఇంకి ఇది ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని వేయించుకున్న తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న సేమియా కూడా వేసి 2 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు వేరే మిక్సింగ్ బౌల్లో 1 కప్పు శనగపిండి, 3 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, చిటికెడు బేకింగ్ సోడా, రుచికి తగ్గ ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకుందాం. బేకింగ్ సోడా ఆప్షనల్, ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. కొద్దిగా వాటర్ వేసుకుంటూ లమ్స్ లేకుండా కలుపుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చేతిలో కొద్దిగా ఆయిల్ తీసుకుని అరచేతికి అప్లై చేసి చల్లారిన సేమియా క్యాబేజీ స్టఫింగ్ ని తీసుకుని చేతితో నొక్కుతూ సాఫ్ట్ గా అయ్యే వరకు రౌండ్ గా ఉండలుగా చేసుకుందాం. ఈ ఉండలను ఒక ప్లేట్లో పెట్టుకుని మొత్తం మిశ్రమాన్ని ఉండలుగా చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకుని ఈ ఉండలను శనగపిండి మిశ్రమంలో వేసుకుని మరుగుతున్న నూనెలో వేసుకుందాం. ఇలా ఒక వాయి బోండాలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. వేగిన బోండాలను తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకుందాం. ఇలా మొత్తం పిండిని బోండాలుగా వేసుకుని తీసుకుందాం. ఎంతో టేస్టీ హెల్దీ వర్మిసెల్లి బోండా రెడీ. ఈ రెసిపీపై మీ అభిప్రాయాలు ప్లీజ్ కమెంట్ మీ బిలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.